వరంగల్ కమ్మ సేవా సంఘంను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నూతన అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు మీడియాతో అన్నారు. నేడు వరంగల్ జిల్లా కేంద్రంలోని కమ్మ సేవా సంఘం భవనంలో నిర్వహించిన ఆషాఢ మాస వనభోజనాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సామాజిక వర్గాల ప్రజలతో మమేకమై కలిసి పనిచేస్తూ అందరి అభివృద్ధిని కోరుకునేది కమ్మ సేవా సంఘం అని అన్నారు. నేడు వనభోజనాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్మలు పాల్గొనే సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు ఘనంగా నిర్వహించుకొని విజయవంతం చేశామని ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘాన్ని కూడా అదే విధంగా నడిపిస్తారని అందరి సహాయ సహకారంలో ముందుకు వెళ్తారని కోరుకుందాం. సుబ్బారావు గారికి, వాసిరెడ్డి నరేష్ గారికి, బత్తిని శ్రీనివాసరావు గారికి, మరి సభా వేదిక మీద ఉన్నటువంటి వరంగల్ కమ్మ సంఘ నాయకులకి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎదుగుతున్న వారికి చెయ్యి అందించడం, కానీ అడుగులు వేశాక 100 మంది పట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జెట్టి కుసుమ, ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన వరంగల్ కమ్మ సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అతిథులను జ్యోతి ప్రజ్వలన నడిచేటి గుణము తరతరాలుగా మన ప్రగతి కదే మూలము, తెలుసుకొని చాటాలి మన ఐక్య బలము, నిలవాలి సంఘంలో మన పెద్దన్న స్థానము. వరంగల్ కమ్మ సేవా సంఘం ఆషాఢ మాస వన భోజనాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి కేజీఎఫ్ కమ్మ గోకుల్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్ని ఆహ్వానించుకోవడం జరిగింది. ఈరోజు వారు అమ్మవారి గురించి బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మవారిని బడుగు బలహీన వర్గాలను కూడా మేము పక్కన చేర్చుకొని వారికి సేవా కార్యక్రమాల్లో ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. చేస్తున్న
కార్యక్రమాలు గత 25 ఏళ్లుగా వరంగల్ ప్రజలకు సుపరిచితమే. అనేక స్కూల్స్లలో అన్ని విధాలుగా షూస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ప్లే గ్రౌండ్లో కావాల్సిన వస్తువులు కానీ అన్నీ కూడా సమకూర్చుతూ, అంతేకాకుండా పుర ప్రముఖులతో మమేకమై వారి అభ్యున్నతిలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒకరికొకరు తోడ్పాటుగా ఈ కమ్మ సంఘం పనిచేస్తూ ఉంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించింది. 1999 స్టార్ట్ అయింది. ఇవాళ 2024 అంటే 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు ఆషాఢమాస భోజన కార్యక్రమంలో విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతలు. ఆషాఢమాస కార్యక్రమానికి వచ్చేసిన అశేష మంది ఈ కమ్మ సభ్యులకి దృష్టిలో పెట్టుకుని కమ్మ సేవా సంఘం యొక్క వాళ్ళ ఐక్యతను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కేజీఎఫ్ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు జట్టి కుసుమ కుమార్ గారిని ఇన్వైట్ చేసినందుకు ఈ సందర్భంగా తను ఈ కమ్మ జాతి యొక్క ఐక్యత, కమ్మ జాతి యొక్క బలం గురించి వివరించారు. ఇది ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాం. సేవా సంఘం వరంగల్ వారి ఆధ్వర్యంలో ఆషాఢమాస వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ కమ్మ ఫెడరేషన్ అధ్యక్షులు కుసుమ కుమార్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. మరి ఈ సంఘం కేవలం కమ్మ అభివృద్ధికే కాకుండా వారితో పాటు ఇతర కులాల అభ్యున్నతికి కూడా ఎంతో కాలం నుంచి పనిచేస్తుంది. ఈ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్తీక మాసంలో రాబోయేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.